संसार है जिंदगी लाचार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। झूठा संसार है जिंदगी लाचार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। मेरे दाता जी गुनहगार हसी साढ़े कागज ना बोलवे, कागज ना बोलवे। मेरे दाता जी गुनहगार हसी साढ़े कागज ना बोलवे, कागज ना बोलवे। बेड़ी मजदार कर दियो पार, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। झूठा संसार है जिंदगी लाचार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। आओ प्यारे सुन लो बेनती, सुन लो बेनती। आओ प्यारे सुन लो बेनती, सुन लो बेनती। सच्चा तेरा प्यार तेरा ही आधार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। झूठा संसार है जिंदगी लाचार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। सानू जल कर दे, तू जल कर दे। हसीना सानू जल कर दे, तू जल कर दे। करे नारी सारे रूप शर्म सारे, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। झूठा संसार है जिंदगी लाचार है, आओ चिरपाल जी तेरी इंतजार है, तेरी इंतजार है। तुसी बख्शो दाता जी, तुसी बख्शी दो, तुसी
बरकसीद हो तुसी बख्शो दाता जी तुसी बरकसीद हो तुसी बरकसीद हो आज भी पुकार कड़क रही तार आओ कीरे पाल जी तेरी इंतजार तेरी इंतजार दूजा संसार जिंदगी आचार आओ कीरे पाल जी तेरी इंतजार तेरी इंतजार संतों की वाणी वाणी कवि साहेब की सुमिरन का अंग सुमिरन से सुख होते सुमिरन से दुख जाए सुमिरन से सुख होते सुमिरन से दुख जाए कह कबीर सुमिरन किए साई माई समान साई माई समान परम संत सद्गुरु कबीर साहेब गाరి వాక్యం कबीर साहेब గారి వాణి 50 సంవత్సరాలు రాసినారు. ఆ కాలంలో మన కాశీలో కర్మకాండం ఎక్కువగా ఉండేది. తీరత్ వ్రత ఉపవాస్ అట్లా సమయంలో కబీర్ సార్ ప్రకటమై సంతమత్ విచారం ప్రకటన చేసినారు. గురు మహిమ నా మహిమ సత్సంగి మహిమ సాధకి మహిమ ఇంకో వివిధ రకాల వాణి రాసి ఈ సంశయాలు దూరం చేసే ప్రయత్నాలు చేసినారు. ఇప్పుడు ఇది నామ్ సుమరన్ విషయంలో వాణి రాసినారు. సుమరన్ ఎందుకంటే ఈ లోక సుమరన్ అంటే జపం మనము అంటే మనసు ఉండదు దానికి ఈ లోక వస్తువు జపం చేసి ధ్యానం చేసి మనసు ఈ లోక వస్తు రూపం అయిపోయింది. దీని నుంచి కడగాకి రావాలంటే పరమాత్మ నామ సుమరన్ సద్గురు ధ్యానం. ఇప్పుడు ఈ కలియుగంలో సంత మహాత్ములు ముక్తి కోరికే 3 సిద్ధాంతాలు పెట్టినారు. సుమరన్ సద్గురు ధ్యానం మరి 3వది భజన్. భజన్ అంటే మనలో మన ఆత్మ మరి పరమాత్మ నాద రూపంలో ప్రకాశ రూపంలో ఉన్నారు. దానికి చూసేది ఇన్నే ప్రయత్నాలు చేసేకే భజన్ అంటారు. మరి పంచనామాలు ఇస్తుంటారు సంత మహాత్ములు. ఇక్కడ నన్ను పైన మండలం వాళ్ళ స్వామి వాళ్ళ పేరే వాళ్ళ మార్గం నుంచి వాళ్ళ లోకం నుంచి మన చేతం పైకి పోవాలి. వాళ్ళు మనకే సహాయం చేస్తారు. దాని నుంచి వాళ్ళు నామ సుమరన్ జపం చేపిస్తారు. మరి ఎవరు మనకి నామం ఇస్తారా? వాళ్ళ ధ్యానం. ఈ రూపముగా మన మనసు బయట రూపమైంది, అంతర్ముఖమైంది. నామస్మరణ సద్గురు ధ్యానం చేశారు. నిదానంగా ఒకరోజు మనసు నిర్మలమైందా,
చిత్తి స్థిరమైపోతుంది, మన చైతన్యం పైకి వచ్చాడు సులువైతుంది. ఎంతవరకు మనసు నిర్మలం అయ్యలే మన చైతన్యం పైకి రాదు. మనసు నిర్మలం కావాలంటే నామస్మరణ, జపం అవసరం. జపం మనం కూర్చొని చేయాలంటే నేను లేదు. తురువా నడిసేప్పుడు, పొలంలో పని చేసుకునేప్పుడు, వంట చేసుకునేప్పుడు నామస్మరణ చేసే అలవాటు చేసుకుంటే జల్దీ కార్యశుద్ధి అవుతుంది. మరి ఎంత జపం తక్కువ నడుస్తుంది, ఎంత లేట్గా మన చేతనం పెరిగిపోతుంది. దాని కొరకే సొంత మతంలో ఫస్ట్ స్టేజ్ అంటే నామస్మరణ, జపం. జపము ఎక్కువగా చేసే ప్రయత్నాలు చేయాలి. ఎందుకు నామస్మరణ నుంచి మన పాపాలన్నీ తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనలో శాంతి కలుగుతుంది. ఒకరోజు మన చేతను తొలిగిపోతుంది. ఈ 6 చక్రం కానీ 7 చక్రంలో చేస్తుంది. మన జ్ఞాన చర్చ మూలకం తెలుస్తుంది. ఎవరు మనకి నామం ఇచ్చినా ఆయన లోపల ఉన్నారు. ఆ గురు కృపం అవుతారు. గురు కృప వలన జ్యోతి మరి అనాథనాథం కృపమైంది, మన కార్యశుద్ధి అయిపోతుంది. ఆ నాథ ఆధారంలో మన చేతను పెరిగిపోతుంది. అయితే లోపలికి రావాలంటే నామస్మరణ ఎక్కువ కనడాలి, జపం ఎక్కువ కనడాలి. దీని కొరకే కూర్చొనే కూర్చున్నారు తెలవాలి పద్దుని. ఎందుకంటే మనం లోపల పోవాలంటే కూర్చున్నాడు. ఇంకో మిగతా సమయంలో నామస్మరణ చేస్తూ ఉంటే అది మనకి ధ్యానంలో కూర్చుంటే సహాయం చేస్తుంది. మిగతా సమయంలో వేరే జపం చేసుకుంటాం, సుమరం చేసుకుంటాం. మరి ధ్యానంలో కూర్చుంటే అవే అవి లేసి వస్తూ ఉంటుంది. నామస్మరణ నడిచాలి. దాని నుంచి వేరే టైంలోనే నామస్మరణ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు ధ్యానం నడుస్తుంది. వేరే సమయంలో పగలారాత్రి సంసార చింత చేసి ఒక గంట ధ్యానంలో కూర్చుంటాం అంటే ధ్యానం నడుస్తుంది. దాని నుంచి మాటలు ఏమంటారు, పురువా నడిచేప్పుడు, పొలంలో పని చేసుకునేప్పుడు, బస్సులో ప్రయాణం చేసుకునేప్పుడు నామస్మరణ చేసే అలవాటు చేసుకోండి. అప్పుడు చేసే నామస్మరణ మీకు ధ్యానంలో సహాయం చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ నామస్మరణ నడుస్తుంది. దాని నుంచి సుమరణ. మరి సుమరణ ఎట్లాగా చేయాలంటే కలుసారి వాణిలో చెప్పున్నారు. అంటున్నారు రాజా రాజు మహారాజులో రాణా అంటే సూర్యుడు కృపాతి యుద్ధాలు, రావు సేట్ సాపాలు, రంగ్ అంటే బీజు వాళ్ళు. వీళ్ళందరిలో ఎవరు పెద్దవాళ్ళు? రాజమహారాజులు కాదు. ఎవరు పరమాత్మ నామస్మరణ నేను కాను, ఆశ లేక, ఏమి కోరిక లేక పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇంత పెద్దవాళ్ళు. రాజమహారాజు కాదు, అందరూ నామస్మరణ చేస్తుంటారు. అయితే ఎవరేమో కోరిక లేక తన ఆత్మ ఉదాహరణ కోరిక, ఇప్పుడు కోరిక పెట్టుకొని చేసేవాళ్ళం చాలా ఉంది. నేను భక్తి చేస్తే నాది కార్యం జరగాల, ఆ కార్యం కావాలా, ధనలాభం దొరకాల, వ్యాపారం బాగా జరగాల. ఎవరో కోరిక పెట్టుకొని భక్తి చేసేవాళ్ళు, పరమాత్మ నామస్మరణ చేసేవాళ్ళు చాలా ఉంది.
కబీర్ సాహెబ్ గారు అంటారు, వీళ్ళందరిలో వాళ్ళే పెద్దవాళ్ళు. ఎవరు ఏమ కోరిక లేక, ఏమ ఆశ లేక పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కింద పెద్దవాళ్ళు. వాళ్ళ అడగం తినేవాళ్ళు కాదు, అడగం తినేవాళ్ళు కాదు, వాళ్ళే పెద్దవాళ్ళు. ఎందుకో వాళ్ళు ముక్తం అవుతారు. ఆశ లెక్క చేస్తున్నారు. ఆశ పెట్టుకొని చేస్తే మరి పుట్ట సత్య పుట్టలు రావాల్సింది. జన ఆశ తన వాస. ఎక్కడ మన ఆశ ఉంటుంది, ఈ ఆత్మ అక్కడ వచ్చే తీరాల. ఏముంది మనకి మరి లోకంలో తొలగొస్తుంది మన ఆశని. ఈ లోకದ మోహమే, ఈ లోకದ ప్రేమమే. దాని వరకే మహాత్ములు అంటారు, ఆశ పెట్టుకొని చేసిన భక్తి నిష్ఫలం అవుతుంది. ఆశ లేక తన ఆత్మ ఉదాహరణ కోరికే, పరమాత్మలో చేరే కోరికే పరమాత్మ భక్తి చేస్తున్నాడు. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడైనా కానీ చెప్తూ వచ్చినారు, చూడండి మీరు ఎవరు, మీరు శరీరమే కాదు, ఇది బాడిగిలు 70-80 సంవత్సరాల వరకు దొరికినచ్చు. ఇది ఆత్మ ఉండే ఇల్లు. మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు పరమాత్మలు. ఆ పరమాత్మ ఊరే మీ ఊరు. ఈ ఊరు కాదు, ఇది కాదు. మరి మాయా ఊరు, సత్య మరి పుట్ట ఊరు. దాని కొరకే మీ ఊరికే పోయే చింత చేసుకోండి. ఈ ఊరికే ఉండే చింత అవద్దు. ఎందుకంటే ఈ ఊరిని ఆశ పెట్టుకొని మనం భక్తి చేసుకుంటే మరి దీంట్లో రావాల్సిందే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. రాజా కానీ, సూర్యుడు యుద్ధ కానీ, సావుకారు కానీ, బీదవాళ్ళు కానీ, ఈ అందరూ నామస్మరణ జపం చేస్తారు. అయితే వీళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో ఏమ కోరిక లేక, ఏమ ఆశ లేక పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళే అందరికింత పెద్దవాళ్ళు. మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, స్త్రీ కానీ పురుషు కానీ ఎంతవరకు యావతో కోరిక పెట్టుకొని భక్తి చేస్తారు, జపం చేస్తారంటే వాళ్ళకి నరకం తప్పలేదు, ముక్తి దొరికే లేదంటే. ఎందుకో ఆశ పెట్టుకొని చేస్తున్నాం. ఆశనే మరి లోకానికి తోలుకొస్తుంది. జన ఆశ తన వాస. చూడండి, మేము కథ చెప్తుంటే గురు అంబేద్కర్ గారి సమయంలో కొడుకులు ఇద్దరు సత్సంగి అయినారు. వాళ్ళ తండ్రి సత్సంగి కాదు, వయసు అయిపోయింది. బాగలేక ఒక 15 రోజులు 20 రోజుల నుంచి బాగలేక పండుకున్నారు. నిదానం శరీరం అంతా క్షీణమైపోయింది. అంటే 85 పైన ప్రాణం పోయే సమయం వచ్చింది. అదే సమయంలో పక్క ఇంటిలో మాంసం చేస్తున్నారు. కిటికీ ఓపెన్ ఉంది, వాసన వస్తా ఉంది. ఆయన నామం తీసుకొని అయితే కొన్ని రోజులు సత్సంగం విన్నారు. ఎందుకో కొడుకులు సత్సంగం నుంచి తినే తాగేది లేదు ఇంటిలో. అయితే ఆ వాసన నుంచి ముసలికేమైంది, తినాలన్న భావం కలిగి లోపల సత్యపు మాంసం తినాలంట భావం వచ్చింది. అదే సమయంలో ప్రాణం పోయింది. ఆ వాసనకి ప్రాణం పోయింది. ఇప్పుడు మాంసం తినాలంటే ఆశ పెట్టుకొని పోయేకి
ప్రకృతి అంటే మాయ చూస్తుంది. వీరికి ఎక్కడ పంపిస్తే ఏమైనా ఆశ ఇది పోతుంది అంట. ఆయనకి ఒక పులి శరీరంలో వేసేసిన చిత్త అడవిలో కొట్టున్నారు. ఎందుకో మాంసం తిన్న ఆశలో పోయినారు. ఆ శరీరంలో అదే పని జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ కొడుకులు నిదానం కాదు వయసులో వచ్చింది. ఈ కొడుకులు సస్యగం నుంచి వచ్చేప్పుడు కొంచెం రాత్రి అవుతుంది. అడవి దాటిపోవాలి ఇద్దరు. అప్పుడు ఇది అడ్డం వస్తుంది. కొడుకులు చూడాలంటే ఇది అడ్డం వచ్చింది. భార్యకి భయం అయింది. పులి అడ్డం వస్తుంది, కొరుకుతుందేమో అంత భయం వీళ్ళకి. ఒక రోజు పోయి స్వామి వాళ్ళకి అడిగినారు, స్వామి మేము పోయేప్పుడు ఒక వారం నుంచి నాకు పులి ఒక అడ్డం వస్తా ఉంది, భయం అవుతుంది, ఎక్కడైనా పైకి వస్తుంది ఏమంటే. అప్పుడు మహారాజు గారు చూసి, ఏం లేదయ్యా, వేరే వాళ్ళు కాదు, ఎవరు కాదు, మీ నాయన అన్నారంట. స్వామి మా నాయన చనిపోయి పులి శరీరంలో పోయి కొట్టున్నారు, నాగతి ఏం స్వామి? లేదయ్యా మీకు నామం అయింది. ఆయనకి నామం దొరికలేదు. ఆయన బాధలేక పనుకొని సమయంలో ప్రాణం పోయే సమయంలో పక్క ఇంటిలో మాంసం చేసుకున్నారు. ఆ వాసన వచ్చింది ఆయనకి. ఆ వాసన నుంచి తినాలంటే భావం కలిగింది. అదే ఆశ పెట్టుకొని పోయింటే ఆయన పులి శరీరంలో కొట్టినారు. మరి స్వామి ఆయన ఉదాహరణ ఎట్లా అంటే ప్రసాదం ఇచ్చినారు. నీపైన ప్రేమ ఉంది, నీకు చూసే కొరకు వస్తుంది, అది నా కొడుకులు అంట. అది వస్తానే ఎక్కడన్నా బండ పైన పెట్టి మీరు దూరం వెళ్ళిపోండి. నా కొడుకులు పెట్టడానికి ప్రేమ నుంచి తిరుగుతుంది. అసలు ఆ శరీరం పోయి మరి మానవ శరీరంలో కొడుతుంది. ఎందుకంటే ముక్తి కోరికే మానవ శరీరమే కావాలి. మహాత్ములు కృప అయితే కింద శరీరం నుంచి మరి మానవ శరీరం పంపిస్తారు. మానవ శరీరం నుంచి ముక్తి ఇయ్యచ్చు, ముక్త కావచ్చు. అయితే వేరే శరీరం డైరెక్ట్ ముక్తి ఎవరు ఇచ్చేయగలేదు. మహాత్మ కృప అయితే మానవ శరీరం నుంచి ముక్తి కాదు. ఇది నరనారాయణ శరీరం. ఎందుకంటే వేరే శరీరంలో ఈ మానవ శరీరంలో చాలా తేడా ఉంది. ఈ మానవ శరీరంలో పరమాత్ముడు ఏం చేసినారో 16 లోకాల రచనం చేసినారు. ఈ శరీరంలో 16 లోకాల రచనం చేసి తన ఖజానాలన్నీ లోపల పెట్టి పరమాత్మ ఆయన లోపలికి వచ్చున్నారు. ఇది నరనారాయణ శరీరం. ఇది వేరే శరీరంలో ఇవన్నీ లేవు. దానికే దీనికి నరనారాయణ శరీరం అంటారు. ముక్తిలో ఒక తలుపుని అంటారు. పరమాత్మ ఇచ్చింది భవసాగర దాటిపోయే కోరికే. ఎందుకంటే 84 లక్షల జీవరాశిలో బాధపడి వచ్చిన తర్వాత పరమాత్మకు దయ వచ్చే మనకి మానవ శరీరం ఇస్తారు. పోలి ఉద్ధారం కానీ దాని కొరికే ఆ ఆత్మకు మరి మానవ శరీరం దొరికింది. మరి వాళ్ళ మహాత్ములు వాళ్ళ శరణంలో తోలుకుంటారు. మరి నామం ఇచ్చి ముక్తి చేస్తారు. అయితే నామం లేక ముక్తి లేదు. దాంట్లోకే కవులు శాస్త్రాలు అంటున్నారు, ఈ స్త్రీ కానీ పురుషు కానీ ఎంతవరకు ఎవరు కోరిక పెట్టుకొని భక్తి చేస్తారో జపం చేస్తారంటే ముక్తి దొరికారు. వాళ్ళకి నరకం తప్పలేదంట. ఎందుకు కోరిక మనకి ఆశమే మరి లోకానికి దొరికొస్తుంది, మరి సత్య పుట్టలు దొరికొస్తుంది. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे
వస్తే అందరూ భక్తి చేసి వెళ్ళిపోతారు. పరమాత్మ జపము, నామస్మరణ అన్ని చేసేట్లు చేస్తారు. కష్టం వస్తే ఎందుకు వచ్చేస్తారో కష్టం భాగవతే కోరికే, పరమాత్మ కోరికే కాదు. తన కష్టాలు బాగుంటే కోరికే భక్తి. ఇప్పుడు కష్టాలు వస్తేనా దేవుడి గుడికి పోయించది, మరి అక్కడ పోయించది, కష్టం పోని అంటారు. ఆయన కోరికే కాదు, దేవుడి కోరికే కాదు. దాని కోరికే మనం మాట ప్రార్థన ఎవరు వినలేదు అంటారు. ఎందుకంటే కోరిక పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు దుఃఖంలో ఆయన జపం చేస్తూ ఉంటే, సుఖంలో జపం చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖంలో మర్చిపోతారు, దుఃఖంలో ఆయన భక్తి చేసేపోతారు. ఆయన ఎట్లా ఉంటారు? ఒకే సమానం, భక్తి అంటే ఒకే సమానంగా ఉండాలి. సుఖంలో ఆయన జపం నామస్మరణ ఉండాల, దుఃఖంలో ఆయన నామస్మరణ ఉంటే దుఃఖం పోతుంది. ఆయన దయ చేస్తారు. అయితే మనం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకాలు. సుఖంలో ఆయనకే మర్చిపోతాం, నేను వచ్చేస్తుంది, నాది నేను. కష్టాలు నష్టాలు వస్తే అప్పుడు దేవుని జ్ఞాపకం వస్తారు. అంటే ఆయన ఎట్లా ఉంటారు? సుఖములోనే ఆయన నామస్మరణ ఉండాలా, దుఃఖములోనే ఆయన నామస్మరణ ఉంటే దుఃఖం వస్తుంది. ఎందుకు వచ్చేది? దానికి ఆయనకి మర్చిపోయింది వాటి కష్టాలు నష్టాలు. ప్రతి ఒక్క సమయంలో ఆయన నామస్మరణ చేస్తూ పోతూ ఉంటే ఈ కష్టాలు నష్టాలు ఎందుకు వస్తుంది? ఆయనకి మర్చిపోయింది. దానికే మహాత్ములు అంటారు, సుఖములో ఆయన నామస్మరణ చేస్తుండాలా, దుఃఖములో ఆయన నామస్మరణ చేయాలా, అప్పుడు దుఃఖం వచ్చేది. ఆయన కాపాడుతారు, సాయం చేస్తారు. అయితే మనం ఒక రక సుఖంలో ఆయనకి మర్చిపోతాం, నేను చేస్తుంది. దుఃఖం వస్తే అప్పుడు దేవుని జ్ఞాపకం వస్తారు. గుడికి పోయి వచ్చేది, మరి ప్రార్థన చేసుకున్నది, భక్తి చేసుకున్నది, మరి ఎవరిన వాళ్ళు అంటున్నారు. सुख में सुमिरन ना किया, दुख में किया सुख में सुमिरन ना किया, दुख में किया आंसर इస్తున్నారు. सुख में सुमरन ना किया, दुख में किया याद, है कबीर का दास की कौन सुने फरियाद. సుఖ ఆనందంలో ఉన్నప్పుడు ఆయన నామస్మరణ చేయలేదు, దుఃఖంలో ఆయన నామస్మరణ చేసేకపోతామంటే మీ ఫర్యాద్ని పుకారిన వాళ్ళు ఎవరు అంటారు. ఎందుకు ఆయనకి తెలుస్తుంది, ఈయనకి నా పైన ప్రేమ కాదు, ఈయన కష్టాలు బాగుంటే కోరికే భక్తి నాకు పిలుస్తున్నారు, భక్తి చేస్తున్నారు. దానికి ఆయన అయినారు. సుఖంలో ఆయన నామస్మరణ ఉండాలా, దుఃఖంలో ఆయన నామస్మరణ ఉండాలా, అప్పుడు ఆయన వింటారు. ఎందుకంటే 9 నెలల తల్లి గర్భంలో ఆయనే కాపాడినారు. అక్కడ ఎవరు ఉండరు, మన వాళ్ళు అన్నదమ్మలో తల్లిదండ్రులు, దేవుని పరమాత్మే 9 నెలల కాపాడినారు. మరి ఆయన ధ్యానం ఉండే నుంచి బయట వచ్చాక ముందే అన్ని ఏర్పాటు చేసి పంపించినారు. ఇల్లు, కుటుంబ పరివారం, మరి ధన సంపత్తులు, మరి ఇంకా వేరే అన్ని విధానముగా ఆయన వ్యవస్థ చేసే పంపించినారు. ఆయన ధ్యానం అందు నుంచి తల్లి గర్భంలో ఈ ఆత్మకు బరాబర్ ధ్యానం ఉంటుంది. బయట వచ్చి ఎందుకు మర్చిపోతుంది, నేను వచ్చేస్తుంది, నాది వచ్చేస్తుంది. దాని నుంచి మనకి ఇవన్నీ కష్టాలు నష్టాలు. దానికే కబీర్ సార్ గారంటారు, సుఖములో ఆయన ధ్యానమే,
దుఃఖంలో ఆయన ధ్యానం చేస్తే దుఃఖం పోతుంది. అయితే దుఃఖంలో ధ్యానం చేస్తాం, సుఖంలో మర్చిపోతామంటే ఆయన ఏం లేదు. ఈయన ఆయనకి తెలుస్తుంది, ఈయన నా పైన ఆయనకి ప్రేమ లేదు, తన కష్టాలు కాకపోతే కొరకే నాకు పిలుస్తున్నారు అంటే ఆయన ఏం లేదు. చెప్తున్నారు, పరమాత్మ నామస్మరణ పైన ఎలాగా ప్రేమ ఉండాలి. ఎందుకంటే ప్రేమ ఒకటే ఉంది. కావాల్సిందంటే సంసారం కట్టచ్చు, కావాల్సిందంటే భక్తికి. నా పైన ప్రేమ రెండు పక్క ప్రేమ పెట్టుకొని కాయలే. ప్రేమ ఉండేది ఒకటే. సంసారంలో పెట్టచ్చు, లేకుంటే గురు చరణములో. అయితే మహాత్ములేమంటారు, సంసారం చేస్తూ భక్తి చేయాలా అంటే, సంసారం చేస్తూ భక్తి చేయాలా. సంత మతం ఇది న్యాయం ఉంది. అంటే ఇట్లాగా సంసారం చేయాలా, మన ప్రేమ సంసారం నుంచి తీసేయాలా. సద్గురు జన్మం నామంలో పెట్టుకొని మనం సంసారం చేయాలి. ఎట్లా ఒక డ్యూటీ అనుకోని ప్రేమ గురు జన్మములు నామములు మనం సంసారం చేయాలి, ఒక డ్యూటీ అనుకోని. అప్పుడు సంసారం ఏం చేశాను, సహజంలో ముక్తి. చూడండి, మన సాంశీ మహారాజ్ గారిలో ఇంకో వేరే మహాత్ములంతా సంసారంలో వండుకొని ముక్తు అయినారు. కబీర్ సాహెబ్ గారు, రవిదాసు, మీరాబాయి, సక్కుబాయి వీళ్ళంతా గృహస్థాశ్రమంలో వండుకొని పరమాత్మలు చేస్తారు. ఎలాగా ప్రేమ ఈ సంసారం నుంచి తీసేస్తున్నారు, సద్గురు జన్మం నామములు పెట్టేసినారు, నామరూపమై సంసారం చేసినారు. ఈ లోపు పరలోపు రెండు సుఖాలు వాళ్ళకి దొరికిపోయింది. మనం ఏం చేస్తాము, మన ప్రేమ సంసారం కట్టేస్తాం, భక్తి పైన చేస్తాం, దాని నుంచి కార్యసిద్ధులు అయ్యేది. ఎందుకో సంసారం సులువే, దీనికి మనకి సంబంధాలు నాకే దినాలు. మన తాత పరతాతల వాళ్ళు ఎట్లా విడిచిపెట్టిపోయినారో మనములో విడిచిపెట్టిపోయే వాళ్ళే. మనం ఏం చేస్తామో సంసారానికి బాగా గట్టి పడతాం, భక్తి విడిచిపెడతాం. ఇది పాయ విడిచిపెట్టింది, ఇది పట్టుకోనికే ఇది లాభంలో ఉండిపోతుంది. ఈ సంసారం ఎవరితో కాలేదు. సత్యంలో ఆటోమేటిక్ విడిచిపెడుతుంది సంసారం. అప్పుడు ఏమాయ, దీన్ని పట్టుకోనికి ఇది పాయ, అది ముందే విడిచిపెట్టినా అది పాయ. సాటలో ముక్క తిరిగా ఇల్లు కావలేదు, కాటు కావలేదు అంట. మధ్యలో ఉపవాస పడి ఉంటుంది సెట్ కింద. ఇంటిలో పోతే దిగం, ఘాటుకి పోతే ఎండ, మాట కింద పడుకొని అదే అలవాటైపోతుంది దానికి ఉపవాసం. అలాగా మనం భక్తి చేయలే, సంసారానికి బాగా గట్టి పడినాము. ఇది లాభం మంచిగా తడిచిపెడుతుంది. ఇది యువత కాలే ఇంతవరకు. చూడండి, మన వాళ్ళు ఎంతో పోయినారో మన ఇంటిలో, మన తాతకి తాత వాళ్ళు ఏం మోసుకోపోయినారే. కబీర్ సాహెబ్ గారికి చెప్పినారు, ముట్టి బాధే ఆయా బందే హాత్ పసారే జాడేగా. ఒక పిల్లోడు కొడుతానే రెండు పిడుగులు పట్టుకొని వస్తారు. అంటే ఏమి తెచ్చినాం అంటే బంగారం బంగారం వజ్రం మోసుకొచ్చి వాళ్ళు రాత ఇక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ పట్టుకొని వస్తారు. పోయేప్పుడు
సార్కొని పోతారు చూడండి వయసులో. ముసలు పోయేప్పుడు 2 సేపు సార్కొని పోతారు. అయిపోయా, తెచ్చింది అయిపోయా. ఈయన తీసుకుపోయే మార్గం లేదు, వెళ్ళిపోతారు. అలాగా ఇక్కడ ఏమేమి వస్తువు మనకి దొరుకుతుంది? మందు కాదు, వాళ్ళు మనందరికీ 4 దినాల వరకే వాళ్ళ ప్రారంభ ధర్మాన్ని బట్టి ఇస్తారు. పోయే రోజు వాళ్ళ వస్తువు ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సింది. ఏం వస్తువు పోయేకలే. దాంట్లోకి చూడండి, సికందర్ బాద్షా ఆయన విశ్వకే నేను బాద్షా కావాలా, రాజా కావాలంటే స్వప్నం చూసేవాళ్ళు ఆయన. ఈ విశ్వకే నేను రాజు వెళ్ళాలంట. ఆయన ఏం చేసినారో అప్పుడు అందరికీ మన ఇండియా పైన దృష్టి, మన భారత్కే బంగారు గిన్నె అంటుంది, బంగారు రామశిల్క అంటారు. అంత బంగారం ఉండే ఇండియాలో, అందరి దృష్టి ఇండియా పైన. ఆయన ఏం చేస్తున్నారో మంచి మిలిటరీ తయారు చేసి సికందర్ బాద్షా వచ్చినారు. ఇదే కాశ్మీర్ మార్గం నుంచి మన హిందుస్థాన్ లో ప్రవేశిస్తున్నారు. అప్పుడు మన హిందుస్థాన్ లో, ఇండియాలో చిన్న రాజులు, వీళ్ళకి ఆపస్లో ప్రేమ విశ్వాసాలు లేవు. ముందర నుంచి ఎట్లా ఉంది, ఒకరు చూస్తే ఒకరు రాసులు బాగున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చూసి ఒకరు సంగతి ప్రేమ చేసుకోలేదు. ఆయనకి జత తోలుకొని వాళ్ళ శత్రువు పైన ఆక్రమణ చేసేది. అట్లా చేసి మన హిందుస్థాన్ అంతా స్వాధీనం చేసుకున్నారు. ఆయన రాజ్యం కోరిక వచ్చింది, వస్తువు కోరిక వచ్చింది. రాజ్యమే ఆయన స్వాధీనం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న విలువైన వస్తువులు, వజ్రం, వైడూర్య, మాణిక్, బంగారం, ఎండి, ఇవన్నీ కూడబెట్టుకున్నారు, తీసుకున్నారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ రాజ్యం. పోయేప్పుడు రాజస్థాన్ మార్గం నుంచి పోతున్నారు. ఆయన హిందుస్థాన్ లో మంచి జ్యోతిషి ఉండేవాళ్ళు, శాస్త్రం చెప్పేవాళ్ళు. ఈయన ఈ భారత్ లో ఒక ఆయనకే తన సేత్ చూపించింది బాద్షా. ఆయన చూసి ఇంకే ఆయుష్ చాలా తక్కువ ఉంది, ఇంకో కొన్ని దినాల్లో శ్వాస బంద్ అవుతుంది, అయితే నేను సస్తావా అంటే బాద్షా ఎక్కడన్నా ప్రాణం దండిస్తారేమో అంటే భయం. దానికి ఒక రకాలు వేరే రకంగా చెప్తున్నారు స్వామి. ఇప్పుడు బంగారం ఆకాశం అంతా బంగారంతో భూమి అంతా ఎండి అవుతుంది, అప్పుడు నువ్వు సస్తావా దీనికి ఓహో ఇది అయ్యలేదు, నేను సచ్చాను, సంతోషం వచ్చి ఆ సామాన్య వస్తువులంతా తీసుకొని పోతున్నారు. ఇదే రాజస్థాన్ మార్గం నుంచి బీకానేర్ ప్రాంతం నుంచి పోతున్నారు. పోయే సమయంలో అక్కడేమంటే మన ఇక్కడికింత ఇప్పుడు డబల్ ఎండ, మరి ఇసుక ఉంటుంది, ఇసుకలో చెట్టు పుట్టలేదు, నీళ్లు నిలబడలే. నీవు 40-50 ఏళ్ళ తొడని ఇసుకని, మరి దాంట్లో సెట్టే పుట్టదు. ఇంకే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఈయన ఏమంటున్నారో, నాకు గుర్రం పైన కూర్చున్నాకి పొలం కింద దించండి అంటూ పండు పెట్టండి నీళ్ళు పెట్టినాడు. మరి ఈ మంత్రి ఏం చేస్తున్నారో, ఆయన ఎండి పరుపు చాలా ఉంది, ఎండి అవు కింద పరుస్తున్నారు దూరం వరకే, కంటికి ఏమో దూరం రాకూడదు అంట. కింద పరుసి ఎండిలో దానిపైన బెడ్డేసి బాద్షాకి పని పెట్టినారు. అయితే ఎండ. ఆ తర్వాత ఈ బాద్షా గుర్రం పైన కట్టిన ఛత్రీలు, అది బంగారంతో ఉంది, అది ఇప్పి మూటలు పొడిసి ఒక మకానికి నీళ్లు చేసినారు ఆ ఛత్రి నుంచి. ఇంటి జ్వరం
పైకి చూస్తే బంగారమే బంగారం కనపడతా ఉంది. జ్వరంలో డాక్టర్ వచ్చారు, కింద చూస్తారా అంత ఎంపీ. అది మాట గ్యాప్ వచ్చింది ఆయనకి. ఈ దగ్గర 4 వైద్యులు ఉన్నారు, ఇమాని వైద్యులు పిలిపించినారు, నాడి పరీక్ష ఇచ్చినారు. వాళ్ళు నాడి పరీక్ష చేసుకున్నారు. స్వామి అయిపోయింది, ఇంకో కొన్ని శ్వాసమే ఉంది, ఇంకో ఏం చేసాక అయ్యలేదు అంట. ఈయనకే 35-36 సంవత్సరాల ఏజ్, బాగా వయసులో ఉన్నారు. తల్లి పైన ప్రాణమే. ఆయన పెద్దగా అంటున్నారు, ఎట్లా నేను పోతున్నాను, కానీ నా తల్లి మాట్లాడే వారికి నా ప్రాణం నిలబెడితే వాళ్ళకి ఆదా రాజపాటు ఇచ్చిపోతా అంట, ఆదా రాజ్యం ఇచ్చిపోతా అంట. వాళ్ళంటారు, స్వామి మీరు అంతా రాజు కాదు, పూరా రాజిస్తే నువ్వు శ్వాస ఎక్కువ చేసాకే అయ్యలేదు అని. అప్పుడు ఇంకా బాధ అవుతుంది. కానీ ఎట్లా నేను వస్తున్నాం, నా తల్లిని మాట్లాడవరకపోతే ఆమెకు చూసేవారికి నా ప్రాణం నిలబెట్టండి. నీ నలుగురు ఎవరి పని చేస్తే వాళ్ళకి పూర్తి రాజ్యం నుంచి రాసిపోతానంట. వాళ్ళంటారు, స్వామి మీ పూర్తి రాజ్యమే కాదు, మీ ఊర్లో ఒక రాజ్యం ఇస్తేనే నేను ఒక శ్వాస ఎక్కువ చేసే అయ్యలే. అప్పుడు అరే ఒక శ్వాస దగ్గర 3 లోకాలకింత ఎక్కువ ముందు నాకు తెలిసిందే. అప్పుడు తలకాయ పట్టుకుంటారు, బాధపడతారు. అప్పుడు అంటున్నారు, కానీ నేను ఇప్పుడు ఎత్తుకుపోయే వస్తువులు సామాన్లు ఒక్కోరు కళ్ళలాగా చూసిపోవాలా అంట, నా ముందుకు పెట్టండి అంటారు. అన్ని సామాన్ పెట్టి ఈయనకే హైట్ గా ఉన్న గుట్ట, అది ఇసుక గుట్ట, దానిపైన ఎక్కువపోయినారు. ఆడకొచ్చే పెట్టినారు, చూస్తున్నారు. 3 కిలోమీటర్ల వరకే ఉంది సామాన్ గుట్టి చేసుకోపోయే సామాన్. అవి చూసి ఏడుస్తారు, బాధపడతారు. ఈరోజు ఒక వస్తువు సరే నా చేత రాదు, నేను అన్ని విడిచిపెట్టిపోతున్నామా అని ఏడుస్తారు. మరి మంత్రికి పిలిచి, చూడండి నా ప్రాణం పోయిన తర్వాత నా సమాధి చేసేప్పుడు నా బలము శరీరం భూమి లోపల ఉంది, మట్టిలో 2 సేపు మాత్రం భూమి పైన ఇట్లా కుల్లాగా ఉంది. ఎలా అంటే ముందుకి నాన్న వాళ్ళు రాజమహారాజు వస్తారు, అహంకారంలో ఉంటారు, వాళ్ళకిలో బుద్ధి రాని విశ్వకే విజయ్ కావాలంటే స్వప్నం చూసేవాళ్ళు సికందర్ బాద్షా పోయేప్పుడు ఉత్తసేపు పాయా అంట, వాళ్ళకిలో బుద్ధి రాని అని చెప్పారు. రాజస్థాన్ ప్రాంతంలో చనిపోయారు. దాంట్లోకే మహాత్ములు మనకు జాగ్రత్త చేసుకుంటారు. చూడండి మనం సికందర్ బాద్షానే, మనం అందరం సికందర్ బాద్షానే. లాస్ట్ టైంలో ఈ వస్తువు మనకు తెలిసి పెడుతుంది, అప్పుడు మనకి బాధ అవుతుంది. దీనికి ప్రేమ చేసుకొని దీనికి తలకాయ పట్టుకొని పోతుంది. అదే ఆశ పెట్టుకొని పోయేది మనకి తెలిపకుంటుంది. దానికి మార్పులు అంటారు, సంసారం చేయాలి, ఇది మన డ్యూటీ ఉంది. 8 జన్మాల్లో తీసుకొని అది ఇచ్చేది 2 సంబంధాలు ఉంది, చేసుకున్నారు. అయితే దీని రూపమై కాదు, నామ రూపమై, గురు రూపమై చేసుకోండి. ఈ శరీరంలో వచ్చి ఇంకే సార్థకం అయిపోతుంది. మనకి ఈ లోకం పరలోకం 2 సుఖాలు మనకి దొరికిపోతుంది.
ప్రేమ ఉండాలా? ఎందుకంటే మనకి సంశయాలు వస్తూ ఉంటుంది. మనం శాస్త్రంలో ఉండాలా, వ్యవసాయం చేయాలా, దీని కుటుంబ పరివార పాలన కోసం చేసుకోవాలా, మనం ఎట్లా శుభ్రం చేసేకి అవుతుందా అని ఒక డౌట్. దానికి ఆయన మనకి ఆన్సర్ ఇస్తున్నారు. నామస్మరణ ఎట్లా చేయాలంటే జో గాగర్ పనిహార్. ఇప్పుడు చూడండి, కొండంత ప్రాంతంలో కింద ఊరు ఉంటుంది, ఆ కొండ పైన ఊరు ఉంటుంది, కింద బావి ఉంటుంది. ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు, మహారాష్ట్ర అంత ప్రాంతంలో మేము పోతుంటాం, పైన ఊరు ఉంటుంది, కింద బావి. ఈ పిల్లలు ఆ చాలా ఘాతంలో నీళ్ళు వెళ్ళిపోయింది, దానికి చిన్న చిన్న కడవలు వస్తూ పోతారు. పెద్ద పెద్ద కడవలు తీసేకాయి, చిన్న చిన్న కడవలు ఒకరొకరు 4 కడవలు వస్తూ పోతారు. ఆడపిల్లలు పోయి నీళ్లు తీస్తారు. 2 కడవలు తలపైన పెట్టుకుంటారు, 2 పక్కకి 2 సేట్లు. ఒక 6 మంది వెళ్తారు ఆడపిల్లలు. వాళ్ళ సఖి సంగడం మాట్లాడుతూనే ఉంటారు, తమాషా మజాక్ చేస్తుంటారు, హెచ్చతగ్గ దావన నడుస్తుంటారు. లంచ్ మాత్రం కడవపై ఉంటుంది. చూడండి, లంచ్ కడవ పైన బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోకపోతే లేకపోతే కడవ పడిపోతుంది. మాట్లాడుతుంటారు, దావ నడుస్తూ ఉంటారు, 2 చేతుల్లో 2 కడవలు ఉంటుంది. అయితే లంచ్ తలపైన ఉండే కడవ పైన ఉంటుంది, బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని పోతుంటారు. అలాగా మనం సంసారం చేయాలా, కుటుంబ పరివార పాలన కోసం చేసుకునేలా లక్ష్య నామం పైన ఉండాలి. నామములో జపం, నామస్మరణ చేస్తూ సంసారం చేయాలి. సహజంలో ఈలోక పరలోక 2 కార్యం సిద్ధి అయిపోతుంది, 2 కార్యం అయిపోతుంది. ముక్తి సహజంలో దొరికిపోతుంది. ఇల్లు ఆదర్శ పెట్టే పనిలే, అడవికి పై కూర్చుంటే పనిలే, అడుకొని తిన్న పనిలే, గృహస్థాశ్రమం వండుకొని ముక్తి. ఇలాగా అన్ని పని చేసుకోవాల. మనసు నామములు పెట్టుకోవాలి, దృష్టి నామములు, సహజములు ముక్తి. ఈ లోక పరలోక 2 సుఖాలు. పరమాత్మ నామంలో ఎలాగా ప్రేమ ఉండాలి. జో స్వరూపి సుఖమైన ఎలాగా ఒత్తు దూడేసిన ఆవు, అది రైతు ఏం చేస్తారా, దూడ కట్టేస్తారు, ఆవు విడిచిపెట్టారు మేసి, అది మేస్తా పోతా ఉంటుంది. అయితే దాని లక్ష దూడ పైన ఉంటుంది. కాకి వస్తారా పాలు వస్తుంది, కుక్క దూడ దగ్గర వస్తారా పాలు వస్తుంది. అది మేస్తుంది, పోతా ఉంటుంది, లక్ష మాత్రం దూడ పైన ఉంటుంది. అలాగా మనం ఈ సంసారంలో అన్ని పని చేసుకున్నారా, లక్ష నామములు ఉండాలి, గురు జన్మములు ఉండాలి. ఇలాగా ప్రకటన అయితే గురువు ఇక్కడ దూరం లేదు. ఎప్పటి నుంచి అయినా నామం ఇచ్చినారో సందర్భంగా మనలో కూర్చున్నారు. ఇట్లాగా ప్రేమ ప్రకటన అయితే ఆయన తలుపు తీసేస్తారు, దర్శనం ఇచ్చేస్తారు, మన కార్యసిద్ధి అయిపోతుంది. గురు ప్రకటన అవుతారు, మన కార్యసిద్ధి అయిపోతా. ఆ గురుకి ప్రకటన చేసుకునే వారికి మన డ్యూటీ, తర్వాత అన్ని గురు డ్యూటీ ఉంది. ఒకరు గురు ప్రకటన అయితే అన్ని ఆయన చూసుకుంటారు, ఆయన మాట్లాడిస్తారు. అప్పుడు నుంచి మనం అమెరికాకి పోని గురు జంతా ఉంటారు, అడవిలో పోని గురు జంతా ఉంటారు. ఒక్కరు గురు ప్రకటన కావాలి.
ఆయన ప్రతి ఒక్క జాగాలో మనకి సహాయం చేస్తారు. గృహశాస్త్రంలో సహాయం చేస్తారు. అయితే గురువు ప్రకటన ఆయన ప్రకటన అయితే ఆయన సహాయం చేసే అవకాశం దొరుకుతుంది. ప్రకటమే కాకపోతే మనసు మోసం చేస్తుంది. నామస్మరణ ఎలాగా చేయాలంటే జైసే దాన కంగారు ఓ లోభి పురుష డబ్బు లోభి పురుషకే దేవుడు ఎవరంటే డబ్బు. పగలరాత్రి అదే ధ్యానమే, అదే రూపమే అయి ఉంటుంది. ఈరోజు ఇంత అయింది, రేపు అంత అవుతుంది, మర్నాడు అంత అవుతుంది, వడ్డీకి వడ్డీ వేసేది, అంత లెక్క చేసేది. లోభికే గురువు ఎవరో డబ్బు, పరమాత్మ ఎవరో డబ్బు. ఆయన మనసే డబ్బు రూపమై ఉంటుంది. ఒక్కొక్క పైసా కూడా పెట్టుకునేది దాని చిట్ట దాని జపం చేసుకుని ఉండేది. లోభి పురుషు ఖర్చు పెట్టలేదు. మన ఆశ్రమంలో ఒక ఆయన ఉండే సేవాదారే బిడి తాగుతుండే. బిడి తాగుతారు. బిడి తాగవాళ్ళకి అంటే అయితే నేను లోబికి లోబి జేబులో ఎప్పుడో 3,000-4,000 ఉంటుంది. మేకప్ జేబులో బిడి తీసుకుంటుండే. ఎవరు ఆశ్రమంలో వస్తే వాళ్ళకి అడిగేది. ఒక బీడి పగలంతా తాగేది. ఒకే బీడి రోడ్డుతో అంతా తాగేది. పెట్టుకోలేదు జేబు. మరి దానికి పోయి అగ్గిలో ఎత్తు చేసుకొని మరి రోడ్డుతో తాగేది పెట్టుకోలేదు జేబు. అదే బీడి. అంతా లోపి. మరి జేబులో ఎప్పుడో 4,000-5,000 ఉంటుంది. భూమి ఉంటే తీసుకొని తాగొచ్చు, ఖర్చు పెట్టాలి డబ్బు. అట్లా చనిపోయా. మరి అట్లా ఉంటుంది. వాళ్ళకి డబ్బు దేవుడు. వాళ్ళు అంతా పగలరాత్రి అదే చిత్తా ఉంటుంది. ఈరోజు ఇంత అయింది, రేపు అంతా బట్టికి వెళ్తుంది, ఖర్చు పెడుతుంది. అలాగా ఓ భక్తికే నామం. ఏం పని చేస్తా ఉంటే నామం, ఏం ఇది చేస్తా ఉంటే నామం మర్చిపోదు. వాళ్ళ మనసు నా రూపం కాయ ఉండదా. ఎదురుగా ప్రేమ ఉంటే కాల్సిందే. ఒక లోపి పురుషుకే డబ్బు పైన ఎట్లా ప్రేమ ఉంటుందా, ఓ భక్తికే నామం పైన ప్రేమ. ఇలాగా మరి కబీర్ సాహెబ్ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. పరమాత్మ నామసుందరం పైన ఎట్లాగ ప్రేమ ఉండాలంటే జైసే నాగ పురండు. ఒక జింకాకే నాగ పైన ప్రేమ ఉంటుంది, నాగ పైన జింకాకే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఒక రకాల నాదం అది జింకాకి చాలా ప్రేమ. ఎక్కడ ఉంది ఆ వాద్య వారిస్తే బాగా వస్తుంది. ఈయన దగ్గర వచ్చేస్తుంది.
మీరేం చేస్తారు, జింక పట్టేవాళ్ళు తన డ్రెస్ ఇప్పి పక్కకు పెట్టేస్తారు. నీటర్ బనియన్ పైన తన శరీరంలో వేరే ఆకు కట్టుకుంటారు. శరీరం నిండు కన్ను మాదిరిగా ఇంత మాత్రం కనపడకే ఇస్తారు. అంత కట్టుకుంటారు శరీరం ఆకు. ఆ కట్టుకొని ఆ వేడి లోపల నిలబడి ఆ వాద్య వారుస్తారు. ఆ వాద్యని జింక భారొస్తుంది. అంటే నాదం అంటే ప్రాణం చూస్తుంది. అక్కడ ఇక్కడ ఎవరు కనపడలే, ఎవరు లేదు. వచ్చి ఆ వాద్య పైన తన శిరస్సునే పెట్టేస్తుంది. అని ఇంట్లో మర్చిపోతుంది. పడిపోయే స్థితిలో వచ్చేస్తుంది. అంతా ప్రేమ దానికి నాదం పోయింది. ఈయన ఆనందంగా పట్టేస్తుంది. చూడండి, అదో తన ప్రాణాన్ని వేస్తుంది. నాదం విడిచిపెట్టిపోయేది జింక. ఓ జింకకి నాటకైనా ఎంత ప్రేమ ఉంటుంది, ఓ భక్తుడికి నామం పైన అంత ప్రేమ కొన్నిసార్లు అంటారు. అప్పుడు భగవంతుడు ఇక్కడ దూరం లేదు, ఆయన దర్శనం మిస్ చేస్తే. అట్లా ప్రేమ రావాలి, ప్రేమ పెట్టడం కావాలి. మరి కవిసారి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. పరమాత్మ నామంలో ఎట్లాగా ప్రేమ ఉండాలా? జైసే దీప పతంగ. ఓ పతంగ పురుగుకి దీపం పైన ప్రేమ ఉంటుంది. చూడండి, మనం దీపం పెడితేనే పతంగ ఎక్కడైనా ఉంది. దానికి ఆ జ్యోతికి దానికి ఎంత ప్రేమ వచ్చి దానిపైన పడుతుంది. అది ప్రేమ చేస్తుంది. ఇది మూతి కాల్చేస్తుంది, ఒక రెక్కని కాల్చేస్తుంది, ఇంకొక రెక్క ఉంటే ఎడిసాలే మరి దానిపైన పోయి పడుతుంది. దానికి ప్రేమ, అది ప్రేమ చేస్తుంది. ఇది అంగంతా కాల్చేస్తుంది, అయినా దానికి ప్రేమ. చూడండి, ఆ పతంగాకి ఆ జ్యోతి పైన అంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడైనా ఎలక్ట్రిక్ లైట్ వచ్చింది, ఎన్ని కాలంలో దీపం పెట్టుకోవాలి. పతంగాలు వచ్చి దానిలో పడే చచ్చేది, దానంతా అప్రేమ చేస్తుంది పాప. ఆ పతంగ పురుగుకి దీపముల పైన ఎంత ప్రేమ ఉంటుంది, జ్యోతి పైన. ఓ భక్తికి నామంలో అలాగా ప్రేమ ఉండాలి అంటున్నారు. ఎందుకంటే అన్నికి ప్రేమమే. స్వామీజీ మహారాజ్ ఏమన్నారు? प्रेमी सुनो प्रेम की बात, सेवा करो प्रेम से गुरु की, और दर्शन पे बल बल जा। बचन प्यारे गुरु के ऐसे, जस माता सुत तोतल बात। वो प्रेमी जनता प्रेमद माटे अंतरो स्वामीजी महाराज का ఎందుకో परमात्मा प्रेम रूप में, మనాత్మ ప్రేమ రూపమే. ఆత్మ పరమాత్మలో శరీరానికి ఒక ప్రేమ మార్గమే ఉంది, శరీరకి మార్గం ప్రేమమే ఉంది. ఆ ప్రేమ అంతలో పెట్టడం అయిపోయి మనం కలిసింది అయిపోతుంది. దాంతోకే ప్రేమ ఒకే ఉంది. ఇప్పుడు ఆ ప్రేమ సంసార వస్తు రూపం అయిపోయింది. అదే ప్రేమ నామ రూపం అయిపోతే కలిసింది అయిపోతుంది. ప్రేమ ఒకే ఉంది. ప్రేమ రెండు పైన ప్రేమ పెట్టుకొని ప్రేమ ఒకటే ఉంది. అది ఇప్పుడు నామ పైన అయితే గురుజన పైన వచ్చేస్తే కలిసింది అయిపోతుంది. దాని నుంచి అదే అంటున్నారు, ప్రేమి సునో ప్రేమకి బాత్. రామదాసు ఏం చేస్తున్నారు? శివునికి ప్రసన్న చేసే కోరికే 10 తూరు తలకాయ కోసి పెట్టినారు, 1 తూరు కాదు.
తొమ్మిత్తూరు తలకాయ కోసి పెడితేనే శివుడు ప్రకట కాలే. తలకాయ గంట అవుతుంది ప్రకట కాలే. 10వ కోసి పెడితే ఏమైనా హఠం పట్టేసిన శివుడు ప్రకటన. ఏం కావాలంటో తథాస్తు ఏం కావాలంటే మూర్ఖుడు. 10 తలకాయ కోసి శివుడికి ప్రకటన చేసి ఏమడగినాడు? బలం అడగ. కైలాసం అడగలేదు, ముక్తి అడగలేదు, బలం అడగినారు. నాకు బలం ఏంటి? కైలాస్ ఎత్తినట్ల బలం ఏంటి అంటూ శివుడు తథాస్తు అన్నారు. బోలే శంకర్ ఊరికి తథాస్తు అంతా ఉంటారు. ఆ బలం నాకు వచ్చింది నేను చూడాలా. మరి కైలాసి కొండ ఎత్తి చూస్తున్నారు చూడు. కైలాస్ అంటే ఒక లోకమే. స్వర్గ పెట్టుకుంటే కైలాసం మూర్ఖలు ఒక లోకమే. ఎత్తి చూస్తున్నారు, అంత బలం వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు చూడు. మరి చాలా కష్టపడి 10 తలకాయ కోసి పెట్టి అడిగితేనే బలం. ముక్తి అడగలేదు. దాని వరకే ఎందుకో ఆయన ఉద్దేశమే వేరే ఉంది. మరి బ్రహ్మాకు ప్రకటన చేసి ముందే అమృతం కోరినారు, అమృతం ఇచ్చేస్తున్నారు. దానికే ఆ తలకాయ కోస్తారు, మరి వచ్చి జాయింట్ అవుతారు. అమృతం తాగింది 10 తలకాయ కోసి పెట్టినారు. దానికే 10 తలకాయ దొరికింది. లాస్ట్ 10 తలకాయ రావణ అసూరు అంటే ఆయన బ్రాహ్మణుడు. రావణసురు లేక అంత ప్రవేశాలు చేసిన వాళ్ళు, అంత రాజనీతిజ్ఞ, అంత శాస్త్రజ్ఞ ఎవరు లేరు ఆ కాలంలో. ఆయన నాలుగు వేదిక టీకాకార పండిత, 4 వేదాలు ఆయనకి కంటపాట ఉండే. అట్లా వాళ్ళు ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు. చూడండి, రావణసురు పడిపోయినారు. లక్ష్మణుడికి ఏమంటున్నారో, ఇప్పుడు మన ఊరికి పోయి మనం రాజ్యం వెళ్ళాలా, అయోధ్యకి పోయి రావణాసురుడి దగ్గర పోయి కొంచెం రాజుని తెలుసుకోవాలా అంటారు లక్ష్మణుడికి. లక్ష్మణ ఏమన్నా, ఆయన మనకి శత్రువు, మనమే కొట్టున్నాము. శత్రువు దగ్గర రాజుని తగ్గకపోతే ఆయన ఏం చెప్తారు? అట్లా అన్నప్పుడు నీకు ఏం తెలుసు, ఊరికి పోవాలి. పోయినారు, అన్నమాటని పోయినారు. పోతూ అహంకారం వచ్చింది. మేము క్షత్రియులు, మేమే కొట్టున్నాము, అహంకారం వచ్చేసింది. పోయి తలకాయ పట్ట నిలబడ్డారు. తలకాయ పట్టు నిలబడి, మా ప్రాంత అన్నగారు పంపించినారు, మేము ఊరికి పోయి అయోధ్యలో రాజ్యం వెళ్ళాలా, నాకు కొంచెం రాజుని చెప్పి, రాజ్యం ఎట్లా వెళ్ళాలా రాజుని చెప్పు అంటారు. రాముడు కళ్ళెత్తి చూడు, ఎందుకో తలకాయ పట్టు నిలబడ్డారు. అప్పుడు ఇంకే చాలా బాధ అయింది లక్ష్మణుడికి. మా అన్నగారికి చెప్తే అన్నగారు ఇల్లే నాకు ఈ ముందరే పంపించి నా మర్యాద తీసేస్తున్నారు. ఇక్కడ నాకు చూడు, నేను వెళ్తున్నా పైన నాకు చూడు, నా మర్యాద పాగొట్టినారంటే బాధ అయింది. వచ్చినారు, ఏమన్నారంటే అన్న నేను లేదా, ఆయన నాకు చూడు, నువ్వెక్కడ పోయి నిలబడ్డావా? తలకాయ ఏమయ్యా, గురువు దగ్గర ఉద్దేశానికి పోయి వాళ్ళు తలకాయ కూర్చుంటే ఉద్దేశం ఇస్తారు. నీకు నేను పంపించింది ఎందుకో, వాళ్ళ పాదాలకి స్పర్శ చేసి దీనత నమస్కారం చేసి అడగాలి. నీవు రావణాసుడికి ఏమనుకున్నావు? నేను పోయి తలకాయ పక్క నిలబడ్డావు, ఆయన ఎంత చూస్తానే మరి పోరన్నా. అప్పుడు మరిపోయినా, అప్పుడు పాదాలు స్పర్శ చేసి నమస్కారం చేసి, మా అన్నగారు పంపించిన
ఇప్పుడు మీరు నాకు శత్రువు కాదు, నా శిష్యులే. నీవేమో జ్ఞానం కొరకు వచ్చినావు, నా శిష్యులే. అయితే ఆలస్యం అయిపోయింది, ప్రాణం పోయే సమయం వచ్చింది, కొంచెం ముందర రావాల్సింది. అయితేనా కొన్ని విషయాలు చెప్తా. మీరు అయోధ్యలో పోయి ಯಾವ పని రేపు చేయాలనుకున్నారో ఈరోజే చేసుకోండి. ఈరోజు చేసుకోవాలనుకున్నారో ఇప్పుడే చేసుకోండి. ఈ శ్వాస దేని భరోసా లేదు అంట. అంటే ఎందుకు పోయినా అప్పుడు ఆయన అంటారు, నేను ఊరు పని చేయాలని నాకు ఉండే, అది నా నుంచి సాధ్యమే. అయితే రేపు చేస్తా అనుకొని ఈరోజు నా ప్రాణం పోయేస్తాను. నా కోసం పోవాలి, పుట్టలేదు అనుకుంటుంటే నేనే పోయేస్తాను వచ్చి నాది ఊరు పని అట్లా ఉండిపోయా. అది ఏమిటి స్వామి అంటే సముద్రం జనపెట్టింది, ఉప్పు నీరు పనికిరాదు రైతుకి. సముద్ర నీరుకి తీర్పు నీరు చేయాలంటే నాకు ఉంది, అది నా నుంచి సాధ్యమే. అయితే రేపు చేస్తా అనుకొని ఆ పని లేదు. ఇంకొకటి ఉంటుందా, మృతులోకం నుంచి స్వర్గానికి నిచ్చికి వేయాలంటుంది. నాకు నిచ్చికి పెట్టాలంటున్నా. ఎవరు ధైర్యం ఉండి కలిగిన వాళ్ళైతే నడుస్తూ పోదు స్వర్గానికి. అది నా నుంచి సాధ్యమే. అయితే రేపు చేస్తా అనుకొని ఈరోజు నేనే పోయేసాను. ఇంకో మూడోగా రావణుడికి బంగారం అంటే చాలా ప్రాణమే. స్వర్గం నుంచి తెచ్చి అంత లంకలో పట్టుకుని పెట్టుకోలేదు. బంగారం అంటే ప్రాణమే ఆయనకి. బంగారంలో సువాసన వచ్చినట్టే చేయాలనుకుంటూ వెళ్తారు. బంగారం వాసన వచ్చిందే ఈరోజు ₹1,00,000 పోలానే. ఇప్పుడు ఇంతమంది కూర్చుంటే గమ అంతా హాలంతా గమ అంటున్నారు. ఇంట్లో 30,000 తోలా ఉంది, అప్పుడు ₹1,00,000 తోలా దొరికే కష్టమైంది. చూడండి, ఆయన ఆ పని చేసి చూడండి. మరి రేపు చేస్తా అనుకోని ఈరోజు నేనే పోయేస్తున్నాం వచ్చి. దాని కొరకు మీరు అయోధ్యలో పోయి ಯಾವ పని రేపు చేయాలనుకున్నారో ఈ రోజే చేసేది. ఈ రోజు చేయాలంటే ఇప్పుడే చేసుకోండి. రేపు పైన వాళ్ళ అయ్యతో చూడనాడుతా వాళ్ళు అయిపోతారు. మీరు అంతా చనిపోయాను, ప్రాణమైపోయాను, చెప్పిపోయాను. అలాగా కబీర్ సాహెబ్ అదే మాట విన్నాను. కాలు करे सो आज करे सो अब पल में होएगा तो काल करेगा कब. రేపు చేసే పని ఈ రోజే చేసుకోండి. ఈ రోజు చేసే పని ఇప్పుడే చేసుకోండి. శ్వాస దేని భరోసా లేదు. ఎప్పుడైతే బయటపోయిన శ్వాస బయట నిలబడితే అయిపోయాయి. నవ్వు కావాలి దీనికి మోసకి. చూడండి, శ్వాస మనకి లెక్క చేసి ఇచ్చినారు, మన కర్మాలు బట్టే. ఆ శ్వాసం ఉండేవారికి మనం దీంట్లో ఉండే అధికారస్తులు రోజు ఆ శ్వాస కడైతే పక్కడవాలి. వాళ్ళు ఎంతో వస్తారు, ఎందుకు అప్పుడే ఇల్లు ఖాళీ చేపిస్తారు. పట్టుకోబోతుంది, నడవ అంటారు, జబర్దస్తి పట్టుకుపోతారు వాళ్ళు. దాని కొరకే మార్పులు అంటారు. ఇప్పుడే చేసుకోండి. మనసు మోసం చేస్తా ఉంటుంది. మార్పులేమంటారు, వేరే పని ఎట్లాగా మనం చేసుకుంటామో నామస్మరణ ధ్యానం అట్లా చేయండి. పొద్దున తెల్లవారుజాము వేసి ధ్యానంలో కూర్చోండి. నామస్మరణ ధ్యానం తన ఆత్మ ఉద్ధారానికే. ఎలాగా మనం శరీరానికి ఆహారం ఇచ్చేది చాలా అవసరం అనుకుంటాం, అలాగా మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం. ఆత్మాహారం భజన సూత్రం, నీళ్లు సత్సంగ రూపమైన నీళ్లు, భజన సులభమైన ఆహారం ఆత్మకు కావాల. దాని నుంచి ఆత్మ బలవానమవుతుంది, మనసు బలహీనమవుతుంది, ఆత్మలో పవర్ వస్తుంది నామస్మరణ ధ్యానం చేస్తే.
లేకుంటే సంసార చింత చేసుకుంటే మనసులో పావు వస్తుంది, ఆత్మ బలహీనమవుతుంది. నామస్మరణ చేయాల, రోజు చేయాల. అదే सुमिरन से मन लाइए, जैसे दीप पतंग। सुमिरन से मन लाइए, जैसे दीप पतंग। राम तने जड़तन मोड़े जड़तन मोड़े। ఇప్పుడు రేపు నుంచి 6వ తేదీ నుంచి 10 వరకు కిసాన్ నగర్ లో సత్సంగం ఉంటుంది. వచ్చే వాళ్ళకి స్వాగతం. రాధా బంద్ చేస్తే